నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, అది అందరికీ మీకు తెలిసే ఉంటుంది. గత వైసీపీ ప్రభుత్వంలో 3 రాజధానులు అంటూ చెప్పి ఒక రాజధానిలో కూడా ఒక ఇటుక కానీ తట్టెడు మట్టి కానీ పోసిన పాపాన వైసీపీ ప్రభుత్వం చేయలేదు. గత 5 సంవత్సరాలు అమరావతిలో ఉండే రైతులను ఏడిపించి, వాళ్ళని జైల్లో వేయించి, వాళ్ళను హింసించి, పోలీసులతో కొట్టించి, ఆడవాళ్ళని ఎంత హింసించిందో మీకు అందరికీ తెలుసు. వాళ్ళు 5 సంవత్సరాలు కూడా నిరాహార దీక్షలో కూర్చొని అమరావతి రాజధాని అన్న తర్వాత వాళ్ళు నిరాహార దీక్ష మాన్యారు. ఈ 5 సంవత్సరాలు ఒక సినిమా పద్ధతిలో, సినిమాలో ఎలా ఘోరంగా అవమానించారో, ఎలా హీనంగా చూశారో, మనం సినిమాలోనే ఇలా ఉంటాయనుకుంటే, కానీ గత 5 సంవత్సరాలలో అమరావతి ప్రాంతానికి భూములు ఇచ్చిన రైతుల మీద వైసీపీ చేసిన కుట్ర, వాళ్ళు ఏడిపించిన పద్ధతి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. తర్వాత 3 రాజధానులు అంటూ 3 ప్రాంతాలను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం ఏ ప్రాంతంలో కూడా డెవలప్మెంట్ చేయలేదు. విశాఖపట్నంలో ఋషికొండ కట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గెలిస్తే ఆ ఋషికొండలో ఒక రాజు లెక్క రాజులు కూర్చొని పరిపాలిద్దామనుకున్నారు. అక్కడ అది తప్ప విశాఖపట్నానికి చేసింది ఏమీ లేదు. అలాగే కర్నూలు అని చెప్పారు. కర్నూలుకు ఒక హైకోర్టు పెడతాము, అక్కడ ఒక రాజధాని చేస్తామంటే అక్కడే డెవలప్మెంట్ చేయలేదు. అమరావతిలో చూస్తే కట్టిన భవనాలను కూడా మొత్తం నాశనం అయ్యాయి. ముళ్ళ చెట్లు మొలిసిపోయినాయి. పునాదుల్లో నీళ్ళు వచ్చేసి మొత్తం చెట్లు అంతా పడిపోయినాయి. రోడ్లన్నీ మూసిపోయినాయి. అమరావతి రోడ్లే లేకుండా చేసేశారు గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు అమరావతి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అమరావతి ఏకైక రాజధాని అమరావతి అని ఎలక్షన్లకు ముందు చెప్పాడు. 2014లో నుంచి 19 వరకు ఉన్నప్పుడు ఆయన అమరావతి అన్నాడు. తర్వాత అమరావతి పెడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు మంచిదే అండి, అమరావతి నేను ఒప్పుకుంటా అని చెప్పాడు. తర్వాత గెలిచిన తర్వాత మాట తప్పను మడిమి తిప్పను అని జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పారు, మడిమి తిప్పారు, మెడ తిప్పారు. ఒక రాజధాని వద్దు అని చాలు అనుకున్న ఆయన 3 రాజధానులు అంటూ 3 ప్రాంతాల ప్రజలను మోసం చేసేదానికి మొదలుపెట్టారు. దాంట్లో ఉండే మంత్రులు కూడా ఒకరికి కూడా ఆ ప్రాంతము డెవలప్మెంటు తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా బూతులు తిట్టాలి. ఎవరన్నా చూసుకోండి, కొడాలి నాని గారు చూసుకో, పేరు నాని, జోగి రమేష్, రోజా, వీళ్ళంతా అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళంతా మంత్రులు. వీళ్ళకు బూతులు తప్ప మంచి డెవలప్మెంట్ ఆలోచన రాదు. అట్లా 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ 30 సంవత్సరాలు ఎనిక్కిపోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన పాపము ఆంధ్రప్రదేశ్ని వెంటాడుతుంది. చేసిన అప్పులు చిన్న అప్పులు కాదు. ఆఖరికి అన్ని భవనాలు కూడా తాకట్టు పెట్టేశారు. సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశారు. ఎక్కడ ఎంఆర్ఓ ఆఫీసులు, ఎక్కడ ప్రభుత్వ భూములు కనపడితే అక్కడ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చారు. ఆఖరికి మద్య నిషేధం చేస్తా అనే వైసీపీ ప్రభుత్వం మద్యం మీద కూడా అప్పులు తీసుకొచ్చింది. 12 సంవత్సరాలు దాన్ని కట్టే విధంగా తీసుకొచ్చారు. అంటే మద్యపాన నిషేధం ఎవరు వచ్చినా చేయకుండా చేసేసింది. ఎందుకంటే దాని మీద డబ్బులు తీసుకొచ్చారు. దాని మీద డబ్బులు తెచ్చారు కాబట్టి దాని మద్యపాన నిషేధం కూడా చేయడానికి వీలు లేకుండా పోయింది. అట్లా 5 సంవత్సరాలు ఇష్టప్రకారం ఆంధ్రప్రదేశ్ను 3 ప్రాంతాల్లో తన్నుకుంటూ పోయారు. బాలును పెట్టి ఈట తంతి విశాఖపట్నంలో తంతే కర్నూలు తంతే అమరావతి. అట్లా 3 ప్రాంతాలు కూడా డెవలప్మెంట్ కాకుండా రాజధాని ప్రాంతం ఎలా పోయిందో అందరికీ తెలుసు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2024 చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీగా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు ఇచ్చారు దేవుడు. ఎందుకంటే వాళ్ళు చేసిన దానికి తగిన విధంగా చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడే చూడండి, అమరావతిలో ఒక్కొక్కటే డెవలప్మెంట్ అవుతుంది. ఏకైక రాజధాని అమరావతే అని తేల్చి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు.
ఎందుకంటే ఆయనకు అభివృద్ధి తప్ప ఏరే చేయదు. ఆయనకు ఎప్పుడైనా చూడండి మెట్రో, ట్రైన్ సౌకర్యాలు, అమరావతికి ఇంటర్నేషనల్ స్టేడియం, ఎయిర్పోర్ట్లు అన్నీ అమరావతిలో పెట్టాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. కొన్నిటికి కూడా నడుస్తున్నాయి వర్కులు. ఐకానిక్ భవనాలు కూడా వర్క్ నడుస్తుంది. మననే పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు 45,000 కోట్లకు టెండర్లు పిలిచారు. శాశ్వత అసెంబ్లీ, హైకోర్టు, న్యాయమూర్తుల నివాస గృహాలు, మంత్రులు అన్నిటికీ అక్కడ ఇప్పుడిప్పుడు డెవలప్మెంట్ దిశగా ముందుకు పోతుంది. పెట్టుబడులు కూడా ఒక్కొక్కటి అమరావతి వైపు చూస్తున్నాయి. అమరావతిలో పెట్టబడడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. విశాఖపట్నంలో ఒక్కొక్కటి వస్తుంది. టీసీఎస్ కూడా విశాఖపట్నంలో పెట్టడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆయన పడిన కష్టం. ఇప్పుడు ఒక్కొక్క కంపెనీని మొన్న చూసాము, అశోక్ లైలాండ్ ఓపెన్ చేశారు లోకేష్ బాబు గారు. అట్లే కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ అమరావతి డెవలప్మెంట్కు ప్రజలు కూడా మద్దతు ఉంది. ఇంకా 44,000 ఎకరాలు అమరావతికి సేకరించడానికి నిర్ణయం తీసుకోలేదు, తీసుకుంటారని తెలుస్తుంది. చాలామంది రైతులు స్వచ్ఛందంగా వచ్చి మా భూములు తీసుకోండి అని అడుగుతున్నారు. అందుకు ప్రభుత్వము తీసుకుంటుందేమో, భవిష్యత్తులో పెద్ద భూములు కావాలి. ఎందుకంటే కంపెనీలు, ప్రైవేటు కంపెనీలు కానీ, గవర్నమెంట్ కంపెనీలు కానీ రావడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అమరావతిలో పెట్టాలని, మంచి స్టేడియం పెట్టాలని, చాలా మెట్రో లెస్ ట్రైన్ సౌకర్యం, అన్ని సౌకర్యాలు కూడా అమరావతికి అనుసంధానం చేయాలని చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న ఈ నిర్ణయానికి దేశంలోనే ఉండే పారిశ్రామికవేత్తలు, ప్రపంచాల్లో ఉండే పారిశ్రామికవేత్తలు అమరావతి వైపు చూస్తున్నారు. అమరావతి అంటేనే చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు. ఆ రోజు అమరావతి అనే పేరు చెప్పంగానే అందరూ కూడా చాలామంది సంతోషపడ్డారు. ఎందుకంటే అమరావతి, కానీ వైసీపీ ప్రభుత్వం అమరావతి, బ్రహ్మరావతి, కమ్మవాళ్ళది అది. కాబట్టి మేము అక్కడ అమరావతి ఏముంది, ఆడ అమరావతిలో శ్మశానాలు ఉన్నాయి, ఏమీ లేవు, అది భూములు అమ్ముకోవడానికి వాళ్ళు భూములు కొనుక్కున్నారని లేనిపోని నిందిలేసి అమరావతిని నాశనం చేశారు గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో. అమరావతి ఇంకన్నా పానం పోసుకుంటుంది, ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని అవసరమని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు, అట్లే మోడీ గారు కూడా 30,000 కోట్ల వరకు రుణ సౌకర్యాన్ని అమరావతి కోసం ఇచ్చారు. అట్లే మోడీ గారు అమరావతికి ఏమి కావాలని అడుగుతూ ఉన్నా అన్నిటికీ సహకరిస్తున్నారు ప్రధానమంత్రి మోడీ గారు. అమరావతి డెవలప్మెంట్ కావాలి, ఆంధ్రులకు ఒక రాజధాని అంటూ ఉండాలి, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చేస్తున్న కృషికి ప్రధానమంత్రి మోడీ గారు కూడా సహకారం చాలా ఉంది. ఆయన మే 2వ తారీఖున అమరావతికి వస్తున్నారు. పలు అమరావతి పనులను పునఃప్రారంభించడానికి మోడీ గారు వస్తున్నారు. అమరావతి డెవలప్మెంట్ కావాలని చాలామంది కోరుకుంటున్నారు. అట్లే వైసీపీ వాళ్ళు అమరావతికి రుణము లేకుండా ప్రపంచ బ్యాంకుకు కూడా లెటర్లు రాసి అమరావతిని నాశనం చేయాలని ఇప్పటికీ ఇంకా అమరావతి మీద ఇసం గక్కుతున్నారు. ఆడ రోడ్లు వేస్తూ ఉంటే, రింగ్ రోడ్లు వేస్తా అంటే ఇన్ని కోట్లు తినేసినారు, అన్ని కోట్లు తినేసినారు, ఏదైనా భవనం కడుతూ ఉంటే ఇన్ని వేల కోట్లు తిన్నారు, అన్ని వేల కోట్లు తిన్నారని విపరీతమైన ధోరణితో పేపర్లో రాస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని ప్రజలు కోరుకుంటున్నాం. ప్రజలకు ఒక రాజధాని కావాలి, అదేం చంద్రబాబు నాయుడు తీసుకుపోరు, లోకేష్ తీసుకుపోరు, పవన్ కళ్యాణ్ గారు తీసుకుపోరు. అది ప్రజల కోసం. అదో మాకు ఒక ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని అంటూ ఉంది, హైదరాబాద్ లెక్క డెవలప్మెంట్ కావాలా, అందుకోసం చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ కృషికి అందరూ మెచ్చుకోవాలే తప్ప, కొంతమంది అంటారు ప్యానల్లో కూర్చొని విశ్లేషకులు, చంద్రబాబు నాయుడు ఇంకెందుకు 40 ఎకరాలు, 500 ఎకరాలు అమరావతి కట్టచ్చు కదా, 10 ఎకరాల్లో రాజధాని కట్టచ్చు కదా అంటున్నారు. రాజధాని అంటే ముందు పెరిగేదే తప్ప తగ్గేది కాదు. అవసరం రీత్యా కొంచెం భూమి ఉంటే ప్రభుత్వం సమస్యలకు కావచ్చు, ప్రైవేటు సమస్యలకు కావచ్చు, అక్కడ రావడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా ముందు చూపుతోనే పోతారే తప్ప అమరావతిని నాశనం చేయాలని వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి లెక్క అనుకోడు. ఆయన ప్రజల కోసం కోరుకున్న వ్యక్తే కాబట్టి 4 తడవలు సీఎంగా అయ్యాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ను ఎలా డెవలప్మెంట్ చేశాడో మీకు అందరికీ తెలుస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నమ్మి 1000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులు ఈ బుద్ధి చాలా సంతోషంగా ఉన్నారు. మన ప్రాంతంలో అమరావతి డెవలప్మెంట్ అవుతుంది అని
చాలామంది రైతులు సంతోషంతో ఉన్నారు. అమరావతి రైతులకు రూపాయి తీసుకోకుండా ఇచ్చిన రైతులకు అందరికీ మనం రుణపడి ఉండాలా. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అమరావతి రైతులను చూసి నేర్చుకోవాలా. కాబట్టి అమరావతి డెవలప్మెంట్ అవ్వాలని కోరుకునే వాళ్ళకి అందరికీ నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.